దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక ఏడాది సుపరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో నిర్వహించిన సభలో మన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది. వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. కానీ ఈ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడంతో అవి ప్రభుత్వం, విపక్ష మధ్య ఘర్షణగా మారుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపాలని, ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టవద్దని అధికారులకు స్పష్టం చేశారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేస్తూ ఇప్పుడు వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రిటైర్ అయిన పోలీసు అధికారులను విదేశాల్లోనైనా వెంటాడుతామని జగన్ చేసిన వ్యాఖ్యలు అసాంఘికమని, ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గొంతుకలు కోస్తామని, తాటాకు చప్పళ్లకు భయపడేదే లేదని హెచ్చరించారు. సంస్కారం ఉన్నందునే ఇలా మాట్లాడుతున్నామని, శాంతి భద్రతలు, అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.